ఈ అంచె దినాల్లో ప్రియ దేవులారా ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ గాలితో నింపవాలి. కాబట్టి నా ప్రియ దేవులారా ఆ పరిశుద్ధాత్మ గాలి మీద ఆధారపడదాం. అపవిత్రాత్మ గాలి చూసి మునిగిపోకండి, అపవిత్రాత్మ శక్తులను చూసి భయపడకండి. దినా స్తోత్రం. గాలిని చూసి ఎందుకు భయపడతారు? సమస్యలు చూసి ఎందుకు భయపడతారు? రోగాలు చూసి ఎందుకు భయపడతారు? కష్టాలు చూసి నేను జయించాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? జయించాలి. ఆ జయించడానికి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ గాలిని మనలో పెట్టాడు. దేవునికి పరిశుద్ధ నామ స్తోత్రం కలనగాక. మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇంతవరకు చక్కని సాక్ష్యాలు, మంచి కీర్తన ద్వారా, మరి కడత వాక్యాల చిన్నపిల్లల ద్వారా కూడా దేవుడు మనతో మాట్లాడాడు. అందుకే దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ఆమేన్. దేవుడు మన ప్రార్థనలన్నీ మరి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. అందుకే దేవునికి నా హృదయపూర్వక వందనాలు. ఆమేన్, ఆమేన్. మరి కుటుంబాలన్నింటినీ దేవుడు నడిపిస్తున్నాడు. అందుకే దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కుటుంబాలను ఆశించి దీవించి వర్ధిల్ల చేసే దేవుడు ఆ దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుడు మరి సంఘములో గొప్ప కార్యాలు జరిగించి, అద్భుత కార్యాలు జరిగించి సంఘం అంతకంతకు వర్ధిల్లుతూ విస్తరిస్తూ ఏ విధమైన హల్లెలూయా కల్మషం లేకుండా సంఘం అభివృద్ధి చెందాలి. ఆమేన్, హల్లెలూయా. మొన్నటి రోజున నాకు కూడా ఒక దర్శనం దేవుడు చూపెట్టాడు. 4 గంటలకు నాకు మేలుకొచ్చింది. మేలుకొచ్చినాక నిద్ర పడతలేదు. ఇంకా నిద్ర పడకుంటే అలలి మేల్కొని ఉన్నా, కళ్ళు తెరిచే ఉన్నా, కళ్ళ ముందనే దేవుడు దర్శనం చూపెడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక పెద్ద సంఘము తెల్లగా మెరుస్తూ ఉంది. హల్లెలూయా. దాని చుట్టూ భయంకరమైన అలలి వెలుగుంది. ప్రైజ్ ది లార్డ్. మంట మడుతూ ఉంది. హల్లెలూయా. ప్రజలు గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు ఆ మందిరంలోనికి. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు చెప్పాడు, ఇలాంటి సంఘాన్ని నిలబట్టాలి ఆయన. ఆమేన్. ఇది సంఘము. హల్లెలూయా. ప్రభు రాకల్లో ఎత్తబడే సంఘం. ప్రైజ్ ది లార్డ్. మహిమతో నింపబడ్డ సంఘం, అగ్నివలె మండుతున్న సంఘం. హల్లెలూయా. సో దిస్ ఈజ్ మై డ్రీమ్. హల్లెలూయా. దేవుడు అంటాడు ఇలాంటి సంఘం. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇలాగ ఇంకా సిద్ధపరచాలి సంఘాన్ని. హల్లెలూయా. దేవునికి వందనాలు కలుగును గాక. ప్రియదేవులారా, యేసు ప్రియులారా, ప్రభు యొక్క దినం, ప్రభు యొక్క రాకడ చాలా సమీపమైన దినాల్లో ఉంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. సంఘం సిద్ధపడాలి. పిల్లదిన స్తోత్రం. లోకానికి దూరై, లోకాశాలకు దూరై, దేవునికి దగ్గరై, దేవుని రాకడకు సిద్ధపడాల్సిన వారమైంటున్నాం. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. గ్లోరీ టు గాడ్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న వాక్యం సాధించుకొని మన ప్రార్థనలకు వెళ్దాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాల నుండి వెలుగుచుండగా. ఆమేన్. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయు కాలమున. ఆమేన్. కాబట్టి నా ప్రియదేవుని నా స్తోత్రం కలగాక. తన దాసుడు ఎవరైతే గొప్పగా సేవ చేసిండో, గొప్ప సేవ చేసి జరిగించాడో ఆ దైవజనుని కొరకు దేవుడు ఆకాశం వెళ్ళడానికి ఒక సులిగాలిని ఏర్పాటు చేశాడు. ఆమేన్. మనం ఈరోజు బ్రతుకుతున్నాం అంటే గాలి కదా. గాలి మన జీవితానికి ఎంతో చాలా ప్రాముఖ్యం. ప్రియదేవుడు స్తోత్రం. ఆక్సిజన్ లేకుండా మనం బ్రతకలేం, గాలి లేకుండా బ్రతకలేం, నీళ్ళు లేకుండా బ్రతకొచ్చు, ఆహారం లేకుండా కొన్ని రోజులు బ్రతకొచ్చు, కానీ గాలి మాత్రం కొద్ది టైం లేదంటే అంతే సంగతి. కాబట్టి నా ప్రియ దేవుడు దినా స్తోత్రం కలగాక. ఈ అంచె జీవనంలో దినా స్తోత్రం కలగాక. దేవుని యొక్క సంఘాన్ని ఎత్తుకోపోయేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఎలాగ ఎత్తుకోవద్దంటే గాలి, ఆ సుడి గాలి ఏదో కాదు, పరిశుద్ధాత్మ గాలి. ఈ లోకల్ మనకు బాగా తెలుసు ప్రియుల దినా స్తోత్రం. పరిశుద్ధాత్మ గాలి, ఇంకోటి అపవిత్రాత్మ గాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 2 వీస్తున్నాయి దినా స్తోత్రం కలగాక. కాబట్టి పిల్లరా భయంకర దినాల్లో మనం ఉంటున్నాం. అపవిత్రాత్మ గాలి కూడా భయంకరంగా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా వీస్తా ఉంది దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. దాన్ని అనగదొక్కే శక్తి ఏముకుంది? పరిశుద్ధాత్మ గాలి శక్తి ఉంది. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దినా స్తోత్రం. హల్లెలూయా. పడమటి నుంచి భయంకరమైన ప్రియులారా, పడమటి నుంచి భయంకరమైన దుష్టగాలు వీస్తున్నాయి.
ఈ దినాలు చూసినట్టే మీకు చాలా అర్థం కాదేమో, ఎంత భయంకరంగా ఉన్నాయంటే దినాలు చాప కింద నీళ్ళలాగా భయంకరంగా. ఎప్పుడు ఈ క్రైస్తత్వాన్ని నాశనం చేయాలి, ఈ యొక్క క్రైస్తవులు భారతదేశం లేకుండా నాశనం చేయాలి, వీరిని ఎలాగ అందరినీ మళ్ళీ తిరిగి వాపస్ అని హిందూయిజం తీసుకురావాలని ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో ప్రణాళికలు ప్రియులారా, ఎన్నో సమాజాలు, ముఖ్యంగా బీజేపీ, ఆర్ఎస్ఎస్ అన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయి. దినా స్తోత్రం. కాబట్టి చాలా బలంగా ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలుస్తలేదు కానీ మనకు బయట ఏదో మనం తింటున్నాం, తిరుగుతున్నాం, మన పని మనం చేసుకున్నాం, ఏదో ప్రాణం చేసి తింటున్నాం, పడుకుని లేస్తున్నాం, కానీ వాళ్ళు మంచి రాత్రి మగలు ప్రణాళికలు వేసుకొని భయంకర దినాల్లో ఉంటున్నాం. దినా స్తోత్రం. కాబట్టి ఇది నిద్రించే సమయం కాదు, ఏదో టైం పాస్కి వచ్చి సంఘానికి వెళ్ళిపోయే సమయం కాదు. వీ హ్యావ్ టు బీ ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ గాడ్. ఆమెన్. దేవుని శక్తితో నింపబడాలి. ఆమెన్. దేవుని అగ్నిలాగా మారాలి. దినా స్తోత్రం. దేవుని మహిమతో నింపబడాలి. దినా స్తోత్రం. చూడండి పిల్లారా, మొత్తం ఈ దినాల మీడియా, సోషల్ మీడియాలో ఎక్కువ చూస్తే నేను గమనిస్తున్నా, ఎక్కువ ఇవే డిబేట్లు జరుగుతున్నాయి. హిందూ దేవుళ్ళ గురించి, క్రీస్తు గురించి, బైబిల్ గురించి, వేరే గ్రంథాల గురించి. ఎంత భయంకరంగా అంటే, ఎంత నీచంగా అంటే చెప్పని కదా. ఒక్కసారి నాకు ఏడ్చుకుంటాను నేను. యాక్చువల్లీ అంత భయంకర జరుగుతున్నాయి. నిజంగా దేవుడా, నీ ఉంటే ఒక్కసారి నీ మహిమను చూపెట్టు ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉంటా. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుల దిన స్తోత్రం కలగాక మనం ఎల్లప్పుడూ సిద్ధపడ్డ వారంగా ఉండాలి. ఏదో బ్రతుకు తెరుకు దేవుని నమ్ముకోవడం కాదు. దిన స్తోత్రం. ఇదొక పెద్ద పోరాటం. ఈ 2025 చాలాసార్లు మనం ఫస్ట్ నుంచి వింటూ వచ్చాం. ఇది యుద్ధ దినాలు, పోరాటం చేసే దినాలు. మనం పోరాడేది శరీరాలతో కాదు, మనం పోరాడేది అంధకార శక్తులతో. కాబట్టి నా ప్రియ దేవులారా, మనం ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్మ ఆధీనములో మనం ఉండాలి. ఆమెన్. హల్లెలూయా. ఈ గాలి మనల్ని ఎట్లా తీసుకుపోద్దండి? దినా స్తోత్రం. ఎక్కడ నడిపిస్తే ఆ గాలిలో పోవాలి. దినా స్తోత్రం కలగాక. ఆమెన్. హల్లెలూయా. ఈ ఆత్మీయ గాలి, అందుకే బైబిల్లో చూస్తే ఒక మాట ఉంది, పిల్లల జ్ఞాపకం వస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. గాలి తనకిష్టమైన చోటను తనకిష్టమైన చోటను విసురును. నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడ నుండి వచ్చునో, ఎక్కడికి పోనో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. హల్లెలూయా. ఏ పర్సన్ బార్న్ ఇన్ ద స్పిరిట్, ఆత్మ మూలంగా జన్మించిన వాడు ప్రియులారా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆయన నుండి శక్తి కనబడుతుంది. హల్లెలూయా. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి పోతే ఎవరికి తెలియదు. అలాగే ఇక్కడ అంటున్న పిల్లరా, గాలి తనకి ఇష్టమైన చోటు విసురు కానీ దాని శబ్దం వింటే కానీ దాన్ని ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడ పోతో తెలియదు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ మూలంగా జన్మించిన వాడు కూడా అంతే. ప్రైజ్ ది లార్డ్. అందుకే బైబిల్ అంటే కదా, ఆత్మూలంగా ఎందరు నడిపించబడతారు వారందరూ దేవుని యొక్క కుమారులై ఉంటారు. హల్లెలూయా. కాబట్టి పిల్లలు, ఇప్పుడు శరీరానుసారంగా కొట్లాడడానికి వస్తున్నారు మన దగ్గరికి. ఇప్పుడు హైందవ సహోదరులు వాళ్ళంతా పెద్ద పెద్ద బ్రాహ్మణులు వాళ్ళందరూ ఇదే పెట్టుకొని ఆ శరీరంతో వాళ్ళు పోరాడడానికి వస్తున్నాయి. కానీ మనం ఏం చేయాలి? ఆత్మ ద్వారా పోరాడాలి. హల్లెలూయా. ఆత్మ ద్వారా పోరాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేనా స్తోత్రం కలగాక. ఆత్మములంగా జీవించువాడే జయిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 2వ వచనం చూసినట్టుగా రాయబడిన చదవనమా? అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఆ పెంతెకోస్తు దినమున ఏమొచ్చిందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూటున్న చిల్లంతయో. మనకు తెలుస్తానే పిల్లలు, మా ఆత్మ ఎన్నోసార్లు నేను కళ్ళలో చూస్తాను. ఇక్కడ ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ అగ్ని నిండిపోతూ ఉంటుంది. చిన్న బిడ్డ సమర్పణ చెప్తా ఉంది. హల్లెలూయా. ఇది ఏదో హల్లెలూయా, ఇది కిరణ్ ఫంక్షన్ హాల్ కాదు. ఇక్కడ అగ్ని మండుతుంది.
ఇది దేవుని యొక్క మందిరము. హల్లెలూయా. ఓ అందుకే ఎక్కడంటే పిల్లరా, పెంతెకోస్తు దినమరాజు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం అకస్మాత్తుగా వచ్చి ఏం చేసింది, వాళ్ళను నిండింది. ఆమేన్. ఆ గాలిలో ఏం కనబడదంట వారికి? 3వ వచనం, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకయు విభాగించబడిన వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి మీద వాళ్తారు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఎవ్రీబడీ విల్ బి ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎవరైతే ఇంతమంది కనిపెట్టుకున్నారో వాళ్ళందరి మీదకి ఎట్లా వచ్చిందంట? ఒక్కొక్కరి మీద ఎలాగ వాలిందంట? అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగించబడి ఎవ్రీబడి వాస్ ఫిల్డ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. అందరూ పరిశుద్ధాత్మ నిందిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ గాలి వీస్తే ఏమొస్తుంది? భాష, అన్య భాషలు వస్తాయి. ఆమేన్. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ వాలినప్పుడు రాయిలా కట్టే కూర్చోరు. ఆమేన్. హల్లెలూయా. కదిలికి వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరికైనా అగ్గిపుల్ల గీసి అంటించిన వానికి అంటిస్తే ఒక్క కూర్చుంటా అబ్బా 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 అని ఎగిరలాడతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అగ్ని కూడా అంతే. ఆమేన్. ఇట్ విల్ నాట్ కీప్ యూ క్వైట్. నిశ్శబ్దంగా ఉండదు. ఈ పిల్లల దేనా స్తోత్రం కలుగాక. ఆమేన్. కాబట్టి ఈ గాలి అది గాలి కాదు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ గాలి. ఆమేన్. ఈ అంచె దినాల్లో ప్రియ దేవుని ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ గాలితో నింపబడాలి. అప్పుడే మనం పాడుకున్న పక్షిరాజు వలె పైకి ఎగురుతారు. గాలి లేకపోతే ఎగరు. చూడండి, గాలి మోటార్లు ఉన్నాయి. గాలి మీద ఎంతమంది? ఒక్కొక్క ప్లేన్లో 500 మంది, 1000 మంది కూడా వెళ్ళిపోతారు. హల్లెలూయా. అంతమంది ఉన్నటువంటి గాలి మోటార్ ఏం చేస్తుంది? గాలిలో ఎగిరిపోతుంది. కాబట్టి నా ప్రియ దేవుని అది నార్మల్ గాలి. కానీ పరిశుద్ధాత్మ గాలి కలిగిన వారు ఇది ఎక్కడి నుంచి బయలుదేరుతా పిల్లరా? ఈ గాలి ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? సంఖ్యాకాండం 11:31 చూసినట్లయితే చదవనమా? తరువాత యెహోవా సన్నిధి నుండి ఒక గాలి బయలుదేరి సముద్రము నుండి పూరేలను రప్పించి పాలెము చుట్టూ ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంతా దూరం వరకు భూమి మీద 2 మూరల ఎత్తున. ఆమేన్. హల్లెలూయా. ఎక్కడి నుంచి వస్తుంది గాలి? యెహోవా సన్నిధి నుంచి ఒక గాలి బయలుదేరి. హల్లెలూయా. ఆ యెహోవా సన్నిధి నుంచి గాలి బయలుదేరి పెంతెకోస్తు దినము రోజు ఎలాగ వారి మీద వాలిందో. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అదే గాలి ప్రియ దేవుల దినా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ గాలి మనలో ఉంటే దినా స్తోత్రం ఏ శక్తి మనల్ని ఆపలేదు. ఆమేన్. కాబట్టి నా ప్రియ దేవుల దినా స్తోత్రం పరిశుద్ధాత్మ గాలితో మనం నడిపించబడాలి. ఆమేన్. దుష్టిని హల్లెలూయా గాలి కూడా ఉంది. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అపవిత్రాత్మ గాలి పని ఏంది? మన నాశనం చేయడం. ఇంతవరకు చెప్పినట్లు శ్రీరామ ప్రైజ్ ది లార్డ్ రాయనక చెప్పినట్లు చంపేనిక, ఆత్మహత్య చేసుకో, సావు, ఏం చేస్తావు బ్రత, ఇది పని ఏంది? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియ దేవుని దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన విశ్వాసతలు సాగుతున్నప్పుడు, ఆత్మీయ జీవితంలో సాగుతున్నప్పుడు కొన్నిసార్లు ఈ గాలి కూడా అడ్డం వచ్చేస్తుంది. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గాలితో నింపబడితే ఆ గాలిని అధిగమించేస్తావు. హల్లెలూయా. చూడండి పిల్లారా, మార్కు సువార్త 6:51 చూసినట్లయితే తరువాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అలాగే దానికంటే ముందు చదమ్మా, మంచిగా అర్థమవుతుంది. ఆయన సముద్రము మీద నడుచుట వారు చూచి భూతమని తలంచి కేకలు వేసిరి. అందరూ ఆయనను చూచి తొందరపడగా వెంటనే ఆయన వారిని పలకరించి ధైర్యం తెచ్చుకొని 40 చూద్దామా. ఆయన జన సమూహమును 48 అప్పుడు వారికి గాలి ఎదురైనందున దోణి నడిపించుటలో వారు మిక్కిలి కష్టపడచుండగా ఆయన చూచాడంట. ఆమేన్. మన విశ్వాసం అనే దోణ
మన ఆత్మీయ జీవితం అనే దోణి ప్రియులారా, హల్లెలూయా. ఎన్నోసార్లు సైతాను గాలి కొడతా ఉంటది ఆటంకాలు. ఆ టైంలో మనం ఏం చూస్తాం? దేవుని గాలిని చూడం. దేన్ని చూస్తాం? దయ్యం గాలిని చూస్తాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అది కొడుతూ రకరకాల రోగాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు చేస్తుంటే ఆ దోణి, హల్లెలూయా, గాలిని చూచి దేనా స్తోత్రం కలగాక, వారు దోణిని మిక్కిలి కష్టపడుచున్నగా ఆయన చూచాడంట. ఆమేన్. ఆయనకు తెలుసు ప్రియదేముల దేనా స్తోత్రం కలగాక, ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయన తర్వాత 51 తర్వాత ఆయన దోణి ఎక్కి వారి యొద్దకు వచ్చినప్పుడు గాలి అణిగెను. అందుకు వారు తమలో తాము మిక్కిలి విభ్రాంతి నొందిరి. చూడండి పిల్లరా, జీవము గల దేవుని గాలి అయిన దైవజనుడు, హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రభువైన యేసుక్రీస్తు, ప్రైజ్ ది లార్డ్, ఆ దోణి దగ్గరికి రాగానే గాలి ఏమైపోయిందంట? గాలి ఏమైపోయింది? అణిగిపోయింది. నా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియ దేవుని నా స్తోత్రం కలగాక, ఈ గాలి ఎప్పుడు కలవరపరిచే గాలి, రకరకాల రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు తెచ్చే గాలి. దేనా స్తోత్రం. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దేనా స్తోత్రం కలనగాక, దేవునామ స్తోత్రం కలనగాక, ప్రైజ్ ది లార్డ్. అలాగనే చూడండి పిల్లల, దేనా స్తోత్రం కలనగాక. చూడండి, అలాగే మత్తయి సువార్త 8:26 కూడా చూసినట్టు తెలగా ఉంది. అమ్మ చదవండి మత్తయి సువార్త. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా, దానికంటే పైన చదవమ్మా. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతట సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోవచ్చున్నాం, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయనను లేపిరి. అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించక మిక్కిలి నిమ్మనమాయెను. గాలి సముద్రాన్ని గద్దించే శక్తి గల యేసు మనలో ఉన్నాడు. ఆమేన్. ఈజ్ ఇన్ us. ఆమేన్. ఇందరు సమర్పణ ఏం చెప్తారు? ఆయన మనలో ఉన్నాడు, మీరు చూస్తలేరు. ఆమేన్. మీకు కనబడతలేడు. హల్లెలూయా. ఆయన మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. గాలిని చూసి ఎందుకు భయపడతారు? సమస్యలు చూసి ఎందుకు భయపడతారు? రోగాలు చూసి ఎందుకు భయపడతారు? కష్టాలు చూసి ఎందుకు భయపడతారు? హల్లెలూయా. అందుకే వార్త అంటున్నాడు, అల్ప విశ్వాసులారా. ఆమేన్. హల్లెలూయా. అల్ప విశ్వాసం ద్వారా ప్రియులారా, వీఆర్ నాట్ ఏబుల్ టు ఆపరేట్ అవర్, హల్లెలూయా, ఓ ప్రైజ్ ది లార్డ్, పవర్ త్రూ అవర్ లైఫ్. ఆమేన్. హల్లెలూయా. ఈ సమస్యలు ఏం చేస్తాయంటే భయపెడితే దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవునికి మనకు సరైన కాంటాక్ట్ లేదో, కనెక్షన్ లేదో, సరైన బంధం లేదో ప్రియుల, ప్రతి దానికి భయపడతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రతి దానికి భయపడతాం. హల్లెలూయా. ఎందుకంటే మనకు దేవునితో సంబంధం లేదు, దేవునితో మనకు బంధం సరిగా లేదు. దేనా స్తోత్రం. ఎప్పుడైతే బంధం తెగిపోయిందో అప్పుడు ఆదాం భయపడ్డాడు. హల్లెలూయా. అంతవరకు భయం లేదు. దేవునితో చేతిలా చేసి తండ్రి కొడుకులాగా నడుస్తూ మాట్లాడుకునేవారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడు, దేవుని వాక్యానికి అవిధేయంగా బ్రతికాడో దేనా స్తోత్రం, హీ లాస్ట్ ద కనెక్షన్ విత్ గాడ్. ఆమేన్. అప్పుడు ఆయన దాపెట్టుకునాల్సి వచ్చింది. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం, ఈ అల్ప విశ్వాసం రాకూడదంటే, ఈ యొక్క సాతాను గాళ్ళు మనను ప్రైజ్ ది లార్డ్ అనగొట్టకూడదంటే, హల్లెలూయా, మనం ఎల్లప్పుడు దేవునితో మంచి సంబంధం కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం కలగాక, ప్రైజ్ ది లార్డ్. ఆయన సముద్రం మీద గాలి మీద అధికారం మనకి ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దిన స్తోత్రం, పరిశుద్ధాత్మ గాలితో మనం నడవాల్సిన వరమైంటున్నాం. కాబట్టి పిల్లరా, మనం గాలిలో వెళ్ళాలి, గాలి పైన ప్రయాణం చేయాలి, అధిగమించాలి. దేనా స్తోత్రం కలగాక. ఎన్నో గాలి, తుఫానులు, సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఎన్నో వచ్చినా కూడా దేనా స్తోత్రం కలగాక. వాటన్నిటిని జయించిన యేసే మనతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, లోకంలో మీకు శ్రమ, లోకంలో కష్టాలు, లోకంలో బాధలు, లోకంలో అనారోగ్యాలు, లోకంలో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నెన్నో కన్నీళ్ళు ఉంటాయి. కానీ వీటన్నిటిని నేనేం చేసినా
జయించేసిన. నేను జయించాను కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? జయించాలి. ఆ జయించడానికి కొరకు దేవుడు పరిశుద్ధాత్మ గాలిని మనలో పెట్టాడు. కాబట్టి నా ప్రియ దేవుని దిన స్తోత్రం. ఎన్నోసార్లు కష్టాలు మన చుట్టూ ప్రియులారు మేఘాలాగా ఉంటాయి. కారు చీకటిలాగా ఎక్కడ కనబడదు, డైరెక్షన్ కనబడదు. ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, వాట్ టు డూ. హల్లెలూయా. చాలా మంది దిన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దే కమ్ టు ఇన్ ఏ జంక్షన్. ఒక స్థలంగా నిలబడిపోతారంటే ఎక్కడ పోవాలి, ఏం చేయాలి, ఏ నిర్ణయం తీసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. అలాంటి సమయంలో దేవుణ్ణి అడగాలి. పరిశుద్ధాత్మ దేవుని అడిగితే పరిశుద్ధాత్మ దేవుడు మనం ఏం చేస్తాడు? మంచి విడుదల ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అవన్నీ చెదరగొట్టి మనకు మంచి గైడెన్స్ ఇస్తాడు. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అంటాడు, నా యందు విశ్వాసం ఉంచి ఎప్పుడు కలవరా పడడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యోబు గ్రంథం 37 అధ్యాయం 21 చూసిన ఒక మాట ఉంది పిల్లలు, చదవండి. యోబు గ్రంథము. ఉన్నతమైన మేఘములను ప్రకాశించు ఎండైనప్పుడు కనబడక ఉన్నను గాలి మేఘములను పోగొట్టి దాని తేటగా కనపరచును. ఉన్నతమైన మేఘములలో ప్రకాశించు ఎండ ఇప్పుడు కనబడక ఉన్నను. ఆమేన్. సూర్యుడు మన మీద ప్రకాశిస్తున్నాడు. సూర్యరశ్మి మన మీదకి వస్తుంది. రాకుండా ఏం చేస్తుందంటే మేఘాలు అడ్డం పడుతున్నాయి. హల్లెలూయా. కారు మేఘాల వల్ల కష్టాలు మనకు కనబడతాయి. దేవుని వాక్యం మనకు కనబడదు, దేవుని విశ్వాసం కనబడదు పిల్లారా. అలాంటి సమయంలో కూడా దేవుడు యొక్క వాక్యం సెలవుస్తుంది. ఏమంటుంది? గాలి మేఘములను పోగొట్టి దాన్ని తేటపరుచును. మనకు చీకట్లా కనబడుతుంది, ఏం లేదు, ఏం కనబడతలేదు అన్నప్పుడు దేవుడు తన గాలిని పంపించి మేఘాలను ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? చెదరగొట్టేస్తాడు. దెన్ యూ కెన్ సీ యువర్ క్లారిటీ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. నీ జీవిత గమ్యం స్పష్టంగా. కాబట్టి నా ప్రియదేవుల దినా స్తోత్రం కలుగాక. చీకటి చూసి, చీకటి మేఘాలు చూసి దినా స్తోత్రం భయపడకండి. హల్లెలూయా. ఎల్లప్పుడు దేవుడు మనతో ఉండే దేవుడు అయింటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియదేవుల దినా స్తోత్రం కలుగాక. మనం పరిశుద్ధాత్మ గాలిలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎల్లప్పుడు గాలి మోటార్ ఎక్కడ పైకి ఎగురుతుంది, కింద ఎగరదు. మన సమస్యలు, మన కష్టాలు, మన రోగాల బాధలకు అధిగమించి మనం పైనకి ఎగాలి. ఆమేన్. కాబట్టి ఇప్పుడు దిన స్తోత్రం కలుగును గాక. ప్రసంగి 11:5 చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నీవు ఎరుగవు. అలాగునే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. ఉదయమందు సార్లమ్మా అంటే ఇక్కడ ఏమంటు చూడండి పిల్లల స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గాలి ఏ త్రోవను వచ్చునో నీవు అరుగవు. అలాగనే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీవు ఎరుగవు. హల్లెలూయా. అదేంటి బైబిల్ అంటే దేవుడు చేసే క్రియలు కంటికి కనబడవు, చెవులకు కనబడవు, మానవ హృదయానికి అగోచరం. దినాస్తోత్రం కళ్ళగా. విశ్వాస వీరులు పిల్లల దినాస్తో బైబిల్లో చూసినట్టు ఎబ్రిలకు రాసిన 11 అధ్యాయాలు చూసినట్టయితే ఎలాగుందంటే విశ్వాస వీరులు పట్టిక వాళ్ళు ఏం లేదు. విశ్వాసం అనేది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఇక్కడ బైబిల్ ఉంది లేకున్నా కూడా నేను ఏం చేయాలి? నమ్మాలి ఇక్కడ బైబిల్ ఉందని. అదే విశ్వాసం. నీ జేబులో డబ్బులు లేవు, ప్రైజ్ ది లార్డ్, కానీ నమ్మాలి నా జేబులో 1000 రూపాయలు ఉన్నాయని. హల్లెలూయా. అది విశ్వాసం. అందుకే బైబిల్ అంటుంది నమ్ముట నీ వాడు నమ్మువాడికి సమస్తం సాధ్యమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ప్రియదేవుల దిన స్తోత్రం కలుగాక. అలాగనే పిల్లల పరిశుద్ధాత్మ గాలి పని అది ఎక్కడి నుంచి వస్తుందో, ఎట్లా పని చేస్తుందో, ఎట్లా జరిగిస్తుందో మనకు తెలియదు. దేవుని క్రియలు కూడా అంతే. దిన స్తోత్రం. మనము సొంత జ్ఞానము, సొంత తెలివి ఉపయోగించేసి మన ప్లాన్లు వేసుకొని దేవుని తక్కువగా అంచనా వేస్తాం. ఆమేన్. అలాగా కాదు నా ప్రియ దేవుని దిన స్తోత్రం కలుగాక. తన గాలిని పంపించి కార్యం చేసే దేవుడు మన దేవుడు. ఆమేన్. గాలి సైతాను గాలిని అదుపు చేసే దేవుడు, గద్దించే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి పిల్లరా, నిర్గమాకాండం 14:21 చూసినట్లయితే
మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశానంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అంత గొప్ప దేవుడు పిల్లల. ప్రైజ్ ది లార్డ్. ఒక సముద్రాన్ని దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అసాధ్యమైన పని అది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇశ్రాయేల్ ప్రజల కొరకు వచ్చారు దేనా స్తోత్రం. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. ముందర చూస్తే సముద్రము, రెండు పక్కల పర్వతాలు, వెనుక చూస్తే శత్రువు. వాళ్ళు ఇంక అనుకున్నారు ఇంక అయిపోయింది, మా శవాలు ఇక్కడనే ఖతమైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు సరళ మొదలు పెట్టారు. ఎవరిని? మోషేని చూసి, మోషే మాకు అక్కడ సమాధులు లేకుండా మంచి సమాధులు అవుతుండే, ఇక్కడ సమాధులు లేవని ఇక్కడ ఎర్ర సముద్ర గడ్డల సంపనికి తెచ్చావా అని కేకలేస్తున్నారు. హల్లెలూయా. మోషే మాత్రం విశ్వాసంగా చేశాడు. కట్టెను కర్రను లేపాడు. ఆమేన్. దేవుడు ఏం చేసినంట, ఆ రాత్రి అంతా ఏం చేసుకొచ్చాడమ్మా? బలమైన తూర్పు గాలి. హల్లెలూయా. ఈ గాలి నీ జీవితాలకు వచ్చిందంటే ఎన్ని ఆటంకాలు, అడ్డుమనలు అన్ని తీసి పడేస్తుంది పిల్లలు. ఆమేన్. ఎవరీ అబ్జెక్షన్స్ విల్ గో. హల్లెలూయా. ప్రతి ఆటంకాలు తొలగించే శక్తి గల దేవుని యొక్క గాలి మన జీవితంలో పనిచేస్తే, ఆమేన్, హల్లెలూయా. నీవు ఎదగకుండా, నీవు బాగుపడకుండా, నీ వర్ధిల్లకుండా, నీ జీవితంలో ఎన్ని ఆటంకాలు ఉన్నా ప్రైజ్ ది లార్డ్ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన బలమైన గాలిని పంపించి నీ అడ్డంకులను తొలగించేస్తాడు. ఆమేన్. నీ కష్టాలను తొలగించేస్తాడు, నీ రోగాలన్నీ తొలగించేస్తాడు. దేనా స్తోత్రం కళ్ళను గాక. కాబట్టి నా ప్రియ, ఎల్లప్పుడూ దేవుని యొక్క గాలి మీద ఆధారపడాలి. ఆమేన్. లోక గాలి మీద ఆధారపడకండి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అందుకే బైబిల్ అందులో ఒక మాట ఉంది చక్కగా. చూడండి పిల్లలు, దేనా స్తోత్రం కళ్ళను గాక. ప్రసంగి 5:16 చూసినట్లయితే, అతడు వచ్చే ప్రకారంగానే మరలపోవును. గాలికి ప్రయాసపడి సంపాదించిన దాని వలన వానికి లాభమేమి? హల్లెలూయా. గాలి ప్రయాసం కూడా ఉంటుంది ఈ లోకంలో, దాని నుంచి ఏం ప్రయోజనం లేదు. ఆమేన్. గాలికి ప్రయాసపడ్డం దేనా స్తోత్రం కళ్ళు గాక. పరిశుద్ధాత్మ గాలి కలిగి, ఆమేన్, పరిశుద్ధాత్మ శక్తి కలిగి, హల్లెలూయా, పైకి ఎగురుతూ పక్షిరాజు వలే పైకి ఎగురుతూ. అందుకే దేవుడు మనల్ని దేంతో పోశాడు? పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజు చూస్తే ఆ పాములు కానీ గడసరపలు కానీ దడ కొట్టుకుంటాయంట. అది వచ్చిందంటే ఒక్కసారి తనకపోయి దాని కళ్ళు పీకేసేసి మొత్తం ముక్కలు కలిసి తినేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పక్షిరాజు చూస్తే గడసర్పానికి, సైతానగానికి భయం. అందుకే ప్రియదేవులారా, నీవు నేను అలాగ మారిపోవాలి. కాబట్టి నా ప్రియదేవుల దినా స్తోత్రం, మనము గాలిలో ఎగిరే వారంగా ఉండాలి. ఆమేన్. గాలితో నింపబడ్డ వారంగా ఉండాలి. పరిశుద్ధాత్మ గాలి ద్వారా నడిపించబడే వారంగా ఉండాలి. దినా స్తోత్రం కళ్ళను గాక. ఓ గాలి కొట్టుకుపోయే దానికి దీనికి కొట్టుకుపోకుండా ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఈ దినాలు విశ్వాసం డౌన్ అయిపోతున్నారు పిల్లరా, డౌన్ అయిపోతున్నారు. ఎందుకంటే గాలిని చూసి దినా స్తోత్రం కళ్ళను గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 14:24 చూడమ్మా. అప్పటికే ఆ దోణి దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి పోతామని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. గాని అనగానే గూని వస్తుంది. ఆమేన్. గాని కానీ గూని. హల్లెలూయా. నీళ్ల మీద నడిచాను గాని
గాలిని చూచి భయపడి అది ఎంతవరకు యేసయ్య చూశాడో చక్కగా నడిచాడు పిల్లలు. ఆమేన్. నీళ్ళ మీద నడుస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే గాలిని చూశాడో, ఆమేన్. మన జీవితంలో చాలాసార్లు ఇది ఇప్పుడు ఎంతవరకు మనం యేసయ్య చూస్తామో, పరిశుద్ధాత్మ గాలితో నడిపి ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే లోకముక గాలి, హల్లెలూయా, దాని బలము, దాని శక్తి, హల్లెలూయా, చూడంగానే విశ్వాసం అవుతుంది డౌన్, ప్రైజ్ ది లార్డ్. మెల్లమెల్లగా డౌన్ మెల్లగా ఏం చేశాడు, మునిగిపోసాగాడు. హల్లెలూయా. ఏం చేశాడు, మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతూ అని అతనితో చెప్పి. అల్ప విశ్వాసం పరిపూర్ణ విశ్వాసం కాదు ప్రియదేవుల దిన స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియదేవుని దిన స్తోత్రం. ఎంతో మంది విశ్వాసాలు మునిగిపోతున్నారు, పిల్లల దిన స్తోత్రం. నీళ్ళ మీద నడవాల్సిన మనము, గాలి మీద ఎగరాల్సిన మనము, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సృష్టిని ఆధీనం పెట్టుకురాల్సిన మనము, హల్లెలూయా. మన మాట విని సృష్టి లొంగబట్టాల్సిన మనము, హల్లెలూయా. మనం భయపడిపోతున్నాం. దినా స్తోత్రం కలుగుగా. కాబట్టి నా ప్రియ దిన భయపడకడు. దినా స్తోత్రం. బలమైన గాలి మన మీద ఉంది. ఆమేన్. బలమైన దేవుని శక్తి మన మీద ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బలమైన అభిషేకం దేవుడు మనకి ఇచ్చాడు. దినా స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ దిన మనం ఇక లోకంలో గీస్తున్న గాలి చూసి మనం భయపడాల్సిన అవసరము లేదు. ఆమేన్. తాటాకు సప్పులు చూసి ఏం చేస్తాయంటే కుందేళ్ళు ఏం చేస్తాయి, పరుగు. హల్లెలూయా. మనం అలాగా కాదు పిల్లల, సింహాల వలె ధైర్యంగా నిలబడాలి. సింహాల వలె ధైర్యంగా నిలబడే దినాలు చేసినాయి. కాబట్టి అంత్య దినాల్లో ఉంటున్న ప్రియ దేవుని దిన స్తోత్రం కలుగాక. కరెక్ట్ ప్రియ దేవుని స్తోత్రం. దేవుడు మన ప్రతి అవసరం తీర్చే దేవుడు. ఆమేన్. దేవుని గాలి మనకు సప్లై చేయడానికి ఎవ్రీథింగ్ ఇట్ విల్ సప్లై ఫస్ట్. ఆమేన్. హల్లెలూయా. మేఘాలను తొలగించేస్తుంది, ఆటంకులు తొలగించేస్తుంది, నీ ప్రతి అవస్థ తీరుస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వారికి మాంసం కావాలన్నప్పుడు మాంసం ఎట్లా తీసుకొచ్చారో చెప్పడానికి వీలే లేదు. చాలాసార్లు మనమే ఆలోచిస్తాం, ఎట్లా జరుగుతుంది, ఏది నాకు దారే కనబడుతుంది. అదే విశ్వాసం. ఆమేన్. విశ్వాసం కనబడినప్పుడే, హల్లెలూయా, వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. ఆమేన్. మనం విశ్వాసంతో నడుస్తాం కానీ మా వెలుచూపును బట్టి కానీ అది విశ్వాసం అనబడదు. ప్రైజ్ ది లార్డ్. అన్ని ప్లాన్లు వేసుకొని దాని ప్రకారం మనం జీవిస్తే అది విశ్వాసం కాదు. ఆమేన్. ఏమి లేనప్పుడు విశ్వాసంతో నడవడమే అదే గొప్ప భాగ్యం. విశ్వాస జీవితం ఎలాగంటే పిల్లలు, ఆమేన్, ఇక్కడ దారి కనబడతలేదు. ఆమేన్. విశ్వాసంతో అడిగేస్తే ఆటోమేటిక్గా దారి ఏమైపోతుంది, సరళం అయితేనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ ద ఫెయిత్. ఆమేన్. హల్లెలూయా. మనం ఎప్పుడైతే అడుగు ముందుకేస్తామో అదే విశ్వాసం. నీ కొరకు దేవుడు మార్గాలు ఏర్పాటు చేస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తాం పిల్లల దిన స్తోత్రం కలుగాక. మన పాదాలు ఎంత శక్తి ఉందంటే మీకు తెలియదు ప్రియులారా. ఆమేన్. సువార్త ప్రకటించు అని పాదాలు ఎంతో సుందరములు అంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోర్దాను నది దగ్గర పోయారంట. యోర్దాను నిండకు ప్రవహిస్తూ ఉంది. నిండా ప్రవహిస్తుంటే ఏం చేయాలంటే అప్పుడు ఏం చేశారు, దేవుని ఆత్మ చెప్పింది మోషతోన. ఏం చేసింది, యాజకులు ముందు ఏం చేయాలి, ఆ యొక్క మందసం మోసే యాజకులు ముందు పోయి ఏం చేయాలి, నీళ్ళలో ఏం చేయమన్నట, పాదాలు పెట్టండి అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే యాజకులు పోయి తమ పాదాలు నీళ్ళ దగ్గర టచ్ అయినా లేదో ఆ నీళ్లు 2 పాయలు అయిపోయాయి. హల్లెలూయా. దెర్ ఇస్ అ పవర్ ఇన్ దేర్ హ్యాండ్. హల్లెలూయా. పవర్ ఇన్ దేర్ లెగ్స్. ఆమేన్. అందుకే దేవుడు మీ ఎక్కడ అడుగు పెడితే అక్కడ కార్యాలు జరుగుతాయి. ఆమేన్. హల్లెలూయా. అడుగులో కూడా శక్తి ఉంది పిల్లల దిన స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ పాదాలు నీళ్ళు తగలంగానే 2 అదేమైపోయింది, హల్లెలూయా, యోర్దాను అనేది 2 పాయలు అయిపోయింది. దిన స్తోత్రం కలుగాక. కాబట్టి నా ప్రియ దేవుని దిన స్తోత్రం కలుగాక. విశ్వాసంతో ముందుకు నడుస్తాం. పరిశుద్ధాత్మ గాలి ఎప్పుడు మన వెంటనే ఉంది. ఆమేన్. ఇట్ విల్ నాట్ అలౌ యూ టు డిప్. ఆమేన్. నీ మునిగిపోవడానికి కాదు, నేను పైకి లేపడానికి. ఆమేన్. ఉన్నత ఆత్మీయ శిఖరాలకు లేపడానికి. హల్లెలూయా. అంతకంతకు విస్తరింపజేయడానికి. హల్లెలూయా. అంతకంతకు గొప్పగా నేను దీవించడానికి. కాబట్టి నా ప్రియ దేవుని దిన స్తోత్రం.
ఈ అంత్య దినాల్లో పరిశుద్ధాత్మ గాలి మెండుగా మన మీద కుమ్మరిస్తా ఉంది. ఆమేన్. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాం. ప్రియ దిన స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిస్తాం. దేవుని కొరకు జీవిస్తాం. దేవుని కొరకు బ్రతుకుదాం. దేవుడు మనల్ని ఆశ్రదించి దీవించే దేవుడు. ప్రియులారా, దిన స్తోత్రం కలుగాక. ఆయన ఎప్పుడు మనల్ని విడువడు, ఎడబాయని దేవుడు. హల్లెలూయా. నమ్ముటైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం. ప్రైజ్ ది లార్డ్. తూర్పు గాలి, ఉత్తర గాలి వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ముఖ్యంగా ఉత్తర దిక్కు నుంచి భయంకరమైన శ్రమలు రాబోతున్నాయి. అక్కడనే ఎక్కువ ఈ యొక్క హిందూస్, ప్రైజ్ ది లార్డ్, వాళ్ళు భయంకరంగా క్రిస్టియన్స్కి వ్యతిరేకంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దే వాంట్ టు చేంజ్ అవర్ మన యొక్క చట్టాన్ని కూడా మార్చడానికి ప్లాన్ చేస్తున్నారు. చట్టాన్ని మార్చేసి, మీకు తెలుసులేదు, రీసెంట్గా భయపడకండి, ప్రార్థన చేద్దాం. మార్చి 1వ తారీఖు 2 గ్రామాలలో అంతా వాళ్ళు క్రిస్టియన్సే ఉంటారు. క్రిస్టియన్స్, ముస్లిమ్స్ మొత్తం అందరు కలిసి వాళ్ళు మొత్తం చంపాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు మొత్తం గ్రామాన్ని చంపాలి. ఆడపిల్లలంతా చెడిపోయాలి. అందరు నగ్నంగా చేసి రోడ్ల మీద తీసుకురావాలి. వీరిని ఎలాగ భయపెట్టి దేశాన్ని ఇడిచిపెట్టడం వల్ల అలా సంపన్నం కావాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారు. 50,000 మంది ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఇవన్నీ పిల్లల భయంకర దినాలు. సైతాను శక్తి గాలిని వీచే దినాలు. మంచి రోజులు లేవు మనకు. కాబట్టి మనం లేవాల్సిన సమయం వచ్చింది. నిద్ర నుంచి లేద్దాం, ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడదాం. హల్లెలూయా. వాళ్ళు శరీరంగా పోరాడచ్చు, కానీ పౌలు అంటాడు, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. హల్లెలూయా. సాతాను దుర్గాలు కూలగొట్టే యుద్ధోపకరణాలు. అదే ప్రార్థన, పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేకం. హల్లెలూయా. అగ్నివలి నిలబడితే దిన స్తోత్రం, అన్ని గాలి అణిగిపోతాయి. కాబట్టి పరిశుద్ధాత్మ గాలి దేవుడు మన మీద పంపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళ మీదకి దిగినప్పుడు వాళ్ళు శక్తి పొందుకున్నారు. శక్తి పొందుకొని భూలోకాన్ని తలకిందులు చేశారు. పిల్లారా, మనం ఏం చేస్తున్నాం మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆమేన్. సైతాను గాడు చూడండి పిల్లారా, ఎప్పటి నుంచి అయితే యేసు ప్రభువు వచ్చిండో అప్పటి నుంచి సువార్తను ఆటంకపరచడానికి, దేవుని సేవను ఆటంకపరచడానికి, దేవుని సేవను నాశనం చేయడానికి, హల్లెలూయా, వాడు పన్నాంగం చేస్తూనే ఉన్నాడు. దేని స్తోత్రం కలుగాక. అయినా కూడా ప్రజలు ఎప్పుడు వాళ్ళు భయపడలేదు, ప్రార్థన చేశారు. దేని స్తోత్రం కలుగాక. ఆ రోజుల నుంచే వాళ్ళకేమొచ్చింది? అపోస్తలుగా 4వ అధ్యాయం 29 నుంచి ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యాలను చేయుటకును నీ చేయి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా. ఇన్ని కష్టాలు కన్నీళ్ళు భయపడలేదు వీళ్ళంతా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధిలో కూడుకున్నారు, ఏక మనస్కులయ్యారు. సంఘమంతా కూడుకున్నది, ప్రార్థన చేసింది. హల్లెలూయా. మేము అధైర్యపడకూడదు ప్రభువా, మేము ధైర్యంగా నీ వాక్యాన్ని బోధించాలి, ధైర్యంగా నీ సేవ చేయాలని ప్రార్థన చేస్తే వాళ్ళు కూర్చున్న స్థలం ఏందంట కంపించేసింది. ఆమేన్. భూకంపం వచ్చేసింది. దేవుడు అంత అద్భుతంగా పిల్లల ఈ గాలి పరిశుద్ధాత్మ శక్తి వాళ్ళ మీదకి దిగొస్తే అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారు. ఆ ధైర్యానికి కారణం పిల్లల పరిశుద్ధాత్మ శక్తి. ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం. ఆమేన్. అందుకొరకు గడిచిన 21 days పిల్లల దాని మీద ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చాము. యూ హ్యావ్ టు బి ఫిల్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ అగ్నితో నింపబడాలి, పరిశుద్ధాత్మ గాలితో నింపబడాలి. అది బలమైన గాలి, శక్తి గల గాలి. హల్లెలూయా. అంధకార శక్తుల గాలిని అనగదక్కే గాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మేఘాలను తొలగించే గాలి. హల్లెలూయా. ఆటంకాలు, ఎర్ర సముద్రాన్ని, ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఎరికో గోడలు కూలగొట్టే గాలి. ప్రైజ్ ది లార్డ్. అది మన మధ్యలో ఉంటే ప్రియులారా, యోర్దాను కూడా 2 గాయాలుగా చేసే గాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా ప్రియదిన్నారా,
ఆ పరిశుద్ధాత్మ గాలి మీద ఆధారపడదాం. అపవిత్రాత్మ గాలిని చూసి మునిగిపోకండి. అపవిత్రాత్మ శక్తులను చూసి భయపడకండి. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే బలవంతుడు, శక్తివంతుడు. ఆమేన్. హల్లెలూయా. నో వాట్ యు ఆర్. ఆమేన్. నో వాట్ యు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్. క్రీస్తులని ఏమైనా తెలుసుకోవాలి. బలహీన పడకండి. దేవుడు అంటున్నాడు, నా సేవకులను నేను అగ్ని జ్వాలలుగా చేస్తాను. ఆమేన్. లెట్ us all our church members may become like a flames of fire. ఆమేన్. అగ్ని జ్వాలలుగా మారిపోదాం ప్రియులారా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల సువార్తను విస్తరింపజేస్తాం. హల్లెలూయా. దుష్ట శక్తులు లయపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు కనిపెడదాం. దేవుని సందులో కనిపెడదాం. రండి పిల్లలు, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.